ఫ్రెండ్స్, మనం ఈరోజు తిరుమలకి నవంబర్ నెలలో తిరుమలకి వెళ్ళే వాళ్ళు టుమారో మార్నింగ్ 10 AM స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే మనకి స్లాట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే నవంబర్ నెలలో తిరుమలకి వెళ్ళే వాళ్ళు టుమారో మార్నింగ్ అంటే 25th August 2025 మార్నింగ్ 10 AM 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీరు మీ సేవ సెంటర్ కానీ నెట్ సెంటర్లో కానీ వెళ్ళి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల మీరు దర్శనానికి వెళ్ళే టైం అనేది చాలా తక్కువ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా కనుక తిరుమలకు వెళ్ళినట్టయితే టోకెన్ కానీ టికెట్ లేకుండా ఉచిత దర్శనంకి మినిమం 18 hours, 24 hours, 30 hours, 36 hours టైం తీసుకుంటుంది. కాబట్టి అక్కడ ఫ్యామిలీ కానీ సింగిల్ పర్సన్స్ ఎవరు వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు పడతారు. రీసెంట్గా August 16, 2025 నేను తిరుమలకి వెళ్ళి రావడం జరిగింది. నాకైతే 24 hours టైం పట్టింది దర్శనానికి, అది ఉచిత దర్శనానికి. కాబట్టి అందరూ కూడా టికెట్ కానీ టోకెన్ కానీ తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడం మంచిది. అయితే స్పెషల్ దర్శనం అయితే టుమారో ఓపెన్ అవుతున్నాయి. ఒకవేళ స్పెషల్ దర్శనం టికెట్ కాకుండా టోకెన్ ద్వారా వెళ్ళాలంటే మరి తిరుపతికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం కానీ, బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకు ఈ టోకెన్స్ అనేవి సర్వదర్శనం టోకెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మరి ఈ SSD టోకెన్స్ అనేవి ఈరోజు ఇస్తే టుమారో మార్నింగ్ మనకు స్లాట్స్ బుక్ అవుతాయి. అంటే ఈరోజు టికెట్ తీసుకుంటే టుమారో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ లోపు మనకు దర్శనం టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు టికెట్ కానీ టోకెన్ ద్వారా మనం దర్శనానికి వెళ్తే ఈజీగా 3 to 6 hours లోపు మనం శ్రీవారి దర్శనానికి వెళ్ళి రావచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.